న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడం వెనక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ జోరుగా సాగుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులు తమ ఇమేజ్ క్లీన్ గా ఉండాలని కోరుకుంటారు. బట్ కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు బయటకు రావడం వెనుక ప్రత్యర్థి పార్టీల వ్యూహం ఉందా, లేక విజయ్ ను నైతికంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ విడాకుల పిటిషన్ ను ఒక రాజకీయ అస్త్రంగా వాడుతున్నారా అన్నది ఇప్పుడు ఒక హాట్ టాపిక్. విజయ్ ఇమేజ్ ను ప్రభావితం చేయడమే లక్ష్యంగా కొందరు ఏ వ్యవహారాన్ని కావాలనే తెరపైకి తెస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రస్తుతం. ఇటీవల తమిళనాడు బీజేపీ సీనియర్ నేత నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. విజయ్ రాజకీయాల్లో రాణించాలంటే ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని ఆయన అనడం వెనుక లోతైన రాజకీయ అర్థం కనిపిస్తోంది. విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో ఒక చర్చను లేవనెత్తడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఒక నాయకుడు ప్రజలను నడిపించాలి అంటే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలనే పాత రాజకీయ సూత్రాన్ని ఇక్కడ విజయ్ పై ప్రయోగించినట్లుగా కూడా తెలుస్తోంది. నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు తన పేరును అనవసరంగా రాజకీయాల్లోకి లాగడంపై నటి త్రిష వెంటనే స్పందించడం కూడా జరిగింది. తనను ఏ వివాదాల్లోకి లాగద్దని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించొద్దని ఆమె హెచ్చరించడం కూడా జరిగింది. ఆమె అంత వేగంగా స్పందించడం వెనుక తన కెరియర్ తో పాటు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఏ పుకార్లు ప్రభావం చూపుతాయనే ఆందోళన కూడా ఉండుండొచ్చు. అయితే ఆమె స్పందనను కూడా కొందరు విభిన్న రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇప్పుడు సంగీత విడాకులు అడగటం, నయనార్ నాగేంద్రన్ త్రిష పేరును ప్రస్తావించడం, ఇవన్నీ విజయ్ త్రిష మధ్య సంబంధం ఉందనే విషయాన్ని ప్రజల్లో బలంగా నాటడానికి జరుగుతున్న ప్రయత్నంగా విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. విజయ్ ను కేవలం ఒక నటుడిగానే కాకుండా కుటుంబ బాధ్యత లేని వ్యక్తిగా చిత్రీకరించడం ద్వారా ఆయన రాజకీయ పునాదులను కదిలించే వ్యూహం ఇందులో దాగుండొచ్చు. అసలు ఈ సమయంలోనే విజయ్ కు తన భార్య విడాకులు ఎందుకు ఇస్తోందన్న చర్చ తమిళనాడులో ఒక చర్చగా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీని వెనుక నిజంగానే ఏముందనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది.